ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? కేంద్రంలో వరుసగా మూడోసారి కూడా బీజేపీయే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాబోతోందా? ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్డీఏ ప్రభంజనమేనా? టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించనుందా? తెలంగాణలో కాషాయ సునామీ రానుందా? అత్యధిక సీట్లలో బీజేపీ ఘన విజయం సాధించనుందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే అంటున్నాయి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్. దేశవ్యాప్తంగా ఎన్డీఏ సునామీని అత్యధిక పోల్స్ అంచనా వేశాయి. ఎన్డీఏ 400కు పైగా సీట్లు సాధించే అవకాశం ఉందని ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, టుడేస్ చాణక్య, ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా సర్వేలు తేల్చి చెప్పాయి. ఇండియా కూటమి డబుల్ డిజిట్కే పరిమితమయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేమని టుడేస్ చాణక్య సర్వే తెలిపింది. 7 దశల సార్వత్రిక సమరం శనివారం ముగిసింది. 7వ దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వాటిలో అత్యధిక సంస్థలు తిరుగులేని మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఎన్డీఏకు 350కి పైగా స్థానాలు వస్తాయని ఇండియా టుడే, ఇండియా న్యూస్, డి డైనమిక్స్, జన్ కీ బాత్, రిపబ్లిక్ భారత్ మ్యాట్రిస్, రిపబ్లిక్ టీవీ, పీమార్క్, టుడేస్ చాణక్య తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ జట్టు కట్టిన కులగణన, రిజర్వేషన్ల అంశాలను తెరపైకి తెచ్చినా, వాటినే ఎన్నికల అంశాలుగా మార్చినా ఇండియా కూటమి పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని స్పష్టం చేశాయి. ఒక్క దైనిక్ భాస్కర్ మినహా మిగిలిన అన్ని సంస్థలు ఎన్డీఏ కూటమికి 350 సీట్లకు పైనే వస్తాయని, ఇండియా కూటమికి 200 స్థానాల్లోపు వస్తాయని అంచనా వేశాయి. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ సర్వే ప్రకారం ఎన్డీఏకు 361, ఇండియా కూటమికి 145, ఇతరులకు 37 సీట్లు లభించనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 4వ తేదీన వెలువడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఉత్తరాదికి, ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన బీజేపీ ఈసారి దక్షిణాదిలోనూ గణనీయమైన సంఖ్యలో సీట్లను సాధించనుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరీ ముఖ్యంగా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట, విద్యార్థికుల రాష్ట్రమైన కేరళలో బీజేపీ ఖాతా తెరవనుంది. ఇక్కడ బీజేపీకి 1 నుండి 3 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తమిళనాడులోనూ బీజేపీ సీట్ల సంఖ్య పెరగనుందని అంచనా వేశాయి. ఇక్కడ బీజేపీకి అనూహ్యంగా 5 నుంచి 7 సీట్ల వరకు లాభించవచ్చని ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, జన్ కీ బాత్ తేల్చాయి. తద్వారా రాబోయే పార్లమెంటులో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి బీజేపీ ప్రాతినిధ్యం ఉండనుందని స్పష్టం చేస్తున్నాయి. అంతేనా, గత ఎన్నికల ఫలితాల్లో అసలు ప్రాతినిధ్యమే లేని ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూటమిలో భాగస్వామిగా గణనీయ సంఖ్యలో సీట్లు సాధించుకోనుందని, కర్ణాటకలో పట్టును నిలుపుకోనుందని, తెలంగాణలో మరింత విస్తరించనుందని ఆయా ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలిపాయి. కర్ణాటకలో ఎన్డీఏ 23 నుండి 25 సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా పోల్తో పాటు న్యూస్ 18 సంస్థ అంచనా వేసింది. ఇక బీజేపీ ఎప్పటినుంచో కన్నేసిన ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీ లక్ష్యం దిశగా సాగుతోందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఒడిశాలో బీజేపీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు దక్కించుకుంటుందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక పశ్చిమ బెంగాల్లో గతంలో కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని, ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ ను మించి లోక్సభ సీట్లను సాధిస్తుందని విశ్లేషిస్తున్నాయి. ఇక జార్ఖండ్లోనూ బీజేపీయే పైచేయి సాధిస్తుందని, బీహార్లో ఈసారి కూడా ఎన్డీఏ కూటమికే మెజార్టీ సీట్లు వస్తాయని స్పష్టం చేస్తున్నాయి. వెరసి తూర్పులోనూ రాబోయే రోజుల్లో అధికారం దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని సంకేతాలు ఇస్తున్నాయి. ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీయే ఆధిక్యం ప్రదర్శించబోతోందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లోక్సభ ఎన్నికల్లో ఆప్ కనుమరుగు కానుందని విశ్లేషిస్తున్నాయి. గుజరాత్, ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుందని తెలిపాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఎప్పట్లాగే బీజేపీకే మెజార్టీ సీట్లు రానున్నాయని తేల్చి చెప్పాయి. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్లలో మొత్తం సీట్లు బీజేపీకే దక్కనున్నాయని టుడేస్ చాణక్య అంచనా వేసింది. ఒక్క మహారాష్ట్రలో ఇండియా కూటమి కాస్త పోటీ ఇచ్చిన ఎన్డీఏ కూటమికే మెజార్టీ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. మహారాష్ట్రలో ఎన్డీఏకు 32 నుండి 35, ఇండియా కూటమికి 15 నుండి 18 సీట్ల మధ్య లభిస్తాయని న్యూస్ 18 సంస్థ తేల్చింది.